హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ. పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఇలా చేసుకొని తింటే పక్కన వాళ్ళకి కూడా పెట్టబుద్ధి కాదు, అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్ కొలతలతో ఆయిల్ అసలు పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. మీరు ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మంచి కాంప్లిమెంట్ అయితే తీసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అలాగే చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కారం 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టుగా. నేను చికెన్ అయితే కొంచెం అయితే తీసుకున్నాను కదండి, 2 టేబుల్ స్పూన్లు అయితే కారం సరిపోయింది. సో ఇదంతా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కార్న్‌ఫ్లవర్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, అలాగే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం డైరెక్ట్గా వేయకూడదండి. డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం గరుకుగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఆ చికెన్ మసాలాలో కొంచెం వాటర్ అయితే వేసుకొని అలా వడకట్టేసుకుంటే జ్యూస్ వస్తుంది కదండి, అది మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ యాడ్ చేసేసుకోవాలి. అరబద్ద నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని 2 గంటల పాటు పక్కనైతే పెట్టేసుకోండి. వీలుంటే 2 గంటలు పెట్టండి, లేదంటే 1 గంట అయితే సరిపోతుందండి. సో మూత పెట్టి ఒక 2 గంటలు అయితే నేను నానబెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం ఇందులో వేసుకోవాలండి. ముందుగా వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. సో ఆయిల్ పెట్టిన తర్వాత మనం చికెన్ అయితే ఒక 2 గంటలు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వేసే ముందు ఒకసారి అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలండి. మేము తెచ్చుకున్న చికెన్ అయితే 2 వాయిల్ అయితే చికెన్ వచ్చిందండి. అలాగే లెగ్ పీస్ అయితే ఒకటి తెచ్చుకున్నామండి. సో లెగ్ పీస్ అయితే లాస్ట్లో అయితే యాడ్ చేసేసానండి. సో ఇదంతా కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇది మనం వెంటనే అయితే కలిపేయకూడదండి, ఒక 2 నిమిషాలు అలానే ఉండనివ్వాలండి. అప్పుడు మసాలా అంతా కూడా ముక్కకు పడుతుంది. 2 నిమిషాల తర్వాత అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా మనం అలా కలుపుకుంటూనే ఉండాలి. లోపల ముక్క కూడా ఉడకాలి కదండి. సో ఇవి ఉడికిపోయినాయండి. ఇవి తీసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆయిల్ అస్సలు పీల్చదండి, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అవి కూడా అలానే వేసేసానండి. వీటిని కూడా ఒక్కొక్కటిగా వేసేసి మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక 2 మినిట్స్ వేసిన తర్వాత అలానే వదిలేయాలండి. లేకపోతే మసాలా అనేది చికెన్కి అయితే పట్టదు, అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మాత్రమే మనం కలపాలండి. సో అప్పుడైతేనే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, లాస్ట్లో లెగ్ పీస్ కూడా యాడ్ చేసేసి అందులోకి ఆయిల్ అంతా మునగలేదు కాబట్టి మనం గరిటతో అయితే అలా వేస్తున్నానండి ఆయిల్. ఇది కూడా అయిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకున్నారంటే ఇందులోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి ఆనియన్స్ అలాగే లెమన్ కూడా పెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంకా టేస్ట్ని మరింత టేస్టీగా అయితే చేస్తుంది. తప్పకుండా మర్చిపోకండి. ఇవన్నీ పక్కకి తీసుకొని సర్వ్ చేసుకోండి. క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.